వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక డీటెయిల్స్ చూస్తే సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో ఇంద్రేశం చౌరస్తా నుండి రామేశ్వరం బండ గ్రామం వరకు రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలని మండల అధ్యక్షుడు కావలి వీరేశం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. పటాన్చెరు నియోజక పరిధిలోని ఇంద్రేశం చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమానికి జిల్లా అధ్యక్షురాలు జనరల్ సెక్రటరీ కోల్కూరి రాజశేఖర్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా రోడ్లు మారలేదు. ప్రమాదకరంగా మారిన రోడ్లు వ్యాపారస్తులకు, స్కూల్ పిల్లలకు, చుట్టుప్రక్కల గ్రామాల నుండి పాల వ్యాపారులు ఇబ్బందిగా ఉంది అని పటాన్చెరు నుండి పెద్ద కాంజర్ల వరకు 100 ఫీట్ల రోడ్లు వేస్తామని శిలాఫలకాలకు అంకితమైన నాయకులే తప్ప ప్రజల అవసరాల మీద దృష్టి పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, జిల్లా జనరల్ సెక్రటరీ కోలుకూరి రాజశేఖర్ రెడ్డి, సీనియర్ నాయకుడు నరసింగరావు, అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ గుప్తా, మండల ఉపాధ్యక్షుడు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నో సంవత్సరాలు చూస్తున్నాం ఇదే రోడ్లో ఎంతో మందికి యాక్సిడెంట్లు అయ్యి ఎంతో మందికి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇదే రోడ్ల. కాబట్టి ఇప్పుడు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనన్నా ఈ రోడ్డు పూర్తి చేస్తారంటే ఇప్పటి వరకు కూడా రోడ్డు ఊసే ఎత్తకుండా ఇక చేస్తాం అగ చేస్తామని ఎన్నో రోజుల నుంచి కాలయాపన చేస్తున్నారు. ఎంతో మంది మరణించిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మన యువకుల్లో ఎంతో మంది. కాబట్టి నేనేమంటున్నా, ఇద్దరు కూడా అంటే టీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే, కాంగ్రెస్ లో పోయినటువంటి వ్యక్తి కావచ్చు, కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేసినటువంటి శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, మరి ఈ రోజు ఇక్కడ పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజల పక్షాన పోరాడతలేరు. మాకు పెత్తనం లేదు, నేను కోల్పోతున్నా, నా పెత్తనాన్ని కోల్పోతున్నా, నా గుర్తింపు కోల్పోతున్నా అనే పోరాడే మీ యొక్క ఇద్దరికి కూడా మేము పటాన్చెరు కాన్స్టిట్యున్సీ ప్రజల తరఫు నుంచి హెచ్చరిస్తున్నాం. పెద్దరికం గురించి కాదు, పేద ప్రజల గురించి మీరు పోరాడితే బాగుంటది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. పేద ప్రజల్ని పక్కన పెట్టి గుమ్మడికాయల బండలు చూస్తే కానుకుంటా రోడ్డు ఇప్పటికీ మేము ఇంతకుముందు కూడా ధర్నాలు చేస్తే అప్పటికప్పుడు కట్టలతోటి మట్టి నెచ్చిపోసి కంకర మీద మెరుగులు పై మెరుగులు ఈ రోజు రోడ్లు అయిపోయినాయి అంటున్నారు. మరి ప్రజలు ఈసారి మళ్ళీ మిమ్మల్ని ఎన్నుకున్నది ఇప్పటికైనా ప్రజలకు మేలు చేస్తారేమో, మరి మూడోసారి అయితే గెలిస్తే చేస్తా అంటున్నారని. కాబట్టి ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రజా సమస్యల మీద పోరాడండి, మీ పెద్దరికాల గురించి పోరాడొద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో ఎక్కడెక్కడ రోడ్లైనా, రోడ్ల విషయమైనా, మహిళల విషయమైనా, బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం, ఎక్కడికక్కడ ధర్నాలు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా. మరి ఈ రోజు పటాన్చెరు రింగ్ రోడ్డు సిఎంఆర్ ఫంక్షన్ హాల్ నుంచి శివానగర్ వరకు, పెద్దకంజల వరకు రోడ్డు ధ్వంసమైంది. గత 10 సంవత్సరాల నుంచి రోడ్డు వేస్తామని ఎలక్షన్లలో శివనగర్ నుంచి పెద్దకంజల వరకు రోడ్డు తగ్గు పెట్టిండు. గత ఎమ్మెల్యే 10 సంవత్సరాలు చేసిన ఎమ్మెల్యే ఇప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలకు పోయి పబ్బం గడుపుకోవడం కాదు, నీ పనులు చేసుకోవడం కాదు. ప్రజలు నిన్ను ఓటేసి 3 సార్లు గెలిపించారు, నువ్వేం ఉడకబెట్టావు, ఏం చేసావని అడుగుతా ఉన్నాం. ఈరోజు సీఎం నీకు వార్నింగ్ ఇస్తా ఉన్నాం, నువ్వు గిట్ట ఈ రోడ్డు చేయకపోతే నిన్ను ఈ మండలంలో కానీ, ఈ కాన్స్టిట్యూషన్ లో కానీ ఇక్కడ ఎవరు కూడా తిరగనియమని. ఇలా వాహనదారులను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, మరి మనం రోజు ఇబ్బంది పడతా ఉన్నాం. మరి చాలా మంది యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి. మరి అందు గురించి ఈ పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతంలో అనేక మంది యువకులు పని చేసుకోవడానికి వస్తారు. కాబట్టి ఈ రోడ్డు మరమ్మతులు చేయకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈ రోజు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మరి మీరందరూ కూడా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి ఈ రోజు ఈ ధర్నాను మరి పురస్కరించుకొని ఇక్కడ విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి గారికి, అదేవిధంగా పటాన్చెరు మరి మండల అధ్యక్షులు వీరేశం గారికి, జిన్నారం మండల అధ్యక్షులు జగన్ రెడ్డి గారికి
హైదరాబాద్ ముస్తాబాద్ సహకార సంఘం చైర్మన్ అన్నం రాజేందర్ రెడ్డి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. కొంతమంది సంఘ డైరెక్టర్ల అవిశ్వాసం పెట్టగా ఆ అవిశ్వాసం వీడిందని, సంఘం సంబంధించిన పనుల్లో లావాదేవీలు ఇలాంటి అవినీతికి పాల్పడలేదని, సంఘ అభివృద్ధికి పనిచేశానని, అవినీతి నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ అన్నం రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, నాపై సంఘ సభ్యులు అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగిందని, అవిశ్వాసం వీడిందని, ముస్తాబాద్ సింగిల్ విండో రైతులకు మెరుగైన సేవలు అందిస్తూ జిల్లాలోని ఉత్తమమైన సంఘంగా తీర్చిదిద్దుతూ పేరుగాంచిన సంఘంను కొంతమంది వ్యక్తులు సంఘాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టేందుకు డైరెక్టర్లు తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆన్లైన్లో నమోదు చేస్తూ ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో కూడా నిబంధనల ప్రకారమే ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. నాపై అభియోగం నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమేనని సింగిల్ విండో చైర్మన్ అన్నం రాజేందర్ రెడ్డి అన్నారు. సమావేశంలో డైరెక్టర్ కరెట్ల కొండలరెడ్డి, ఎల్లగిరి వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. దానిపై ఈరోజు పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. ముఖ్యంగా ముస్తాబాద్ సింగిల్లో రైతులకు మెరుగైన సేవలు అందిస్తూ జిల్లాలోని ఉత్తమమైన సంఘంగా ముస్తాబాద్ సింగిల్ పేరుగాంచింది. కొంతమంది సంఘాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు, వ్యక్తిగతంగా నన్ను ఇబ్బంది పెట్టేందుకు మా డైరెక్టర్లు తప్పుదోవ పట్టించారు. సింగిల్ విండో ప్రతి లావాదేవీ పారదర్శకంగా చేయడం జరిగింది. ఈ పని అయినా ఆన్లైన్ ద్వారానే అనుమతి తీసుకోవడం జరిగింది. ఆన్లైన్లోనే నమోదు చేయడం జరిగింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో కూడా నిబంధనల ప్రకారం ఖర్చు చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు కూడా ముస్తాబాద్ సింగిల్లో ఆడిట్ రిపోర్ట్ను పరిశీలించి బాగుందని ప్రశ్నించడం జరిగింది. ప్రతి లావాదేవీని ఆడిట్ ద్వారా 6 నెలలకు, ఏడాదికి ఒకసారి కానీ నాకు సహకరించిన వారికి ఇవ్వడం జరిగిందని వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఏ రైతునన్నా నేను రిజెక్ట్ అయ్యి చూపించమని చెప్పండి, దానికి నేను బాధ్యత వహిస్తా. కానీ అటువంటి జరగలేదు. ఇవన్నీ నా మీద అభియోగం పోవడం తప్పు. ప్యాడీ ఎక్స్ప్రెసెస్లో కూడా ఇంతకుముందు మీకు చూపించడం, ఈ బుక్లో ఖరీఫ్ కానీ రబీ కానీ సెంటర్ వైజ్ లావాదేవీ మన ఖర్చులు రాయడం జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళు ఆమోదం చేసి తీర్మానించి సంతకం చేయడం జరిగింది. కానీ నాపై ఇవి ఏమి చూపించలేదని చెప్పడం, అభియోగం చేయడం బాధాకరంగా. వాళ్ళు తీర్మానం చేసి అధ్యక్షుల గారికి పూర్తి అధికారం మేము ఇస్తున్నామని చెప్పడం వల్లనే నేను ల్యాండ్ కొనడం కానీ, గ్రామ పంచాయతీ ఫీజు కానీ డీడీ ద్వారానే పేమెంట్ చేయడం జరిగింది, కానీ క్యాష్ ద్వారా కాదు. వాళ్ళు ఇవన్నీ తప్పుదో పట్టిస్తున్నారు. ఇది చాలా అబద్ధం. గోడౌన్ పని తీర్మానం చేసింది వాళ్ళు, ఫీజు కట్టమనేది చెప్పింది వాళ్ళు, వాళ్ళ ప్రకారం చేసిన. కానీ సొసైటీ నుంచి ముంచుదామని ఓరలేక, సహించలేక నన్ను ఇబ్బందులు పాలు చేద్దామని ఇవన్నీ నా సొసైటీ డబ్బులు వాడాలని చెప్పడం చాలా దుర్మార్గం. ఇది నేను తీవ్రంగా ఖండిస్తున్నా. మరియు సొసైటీలో డబ్బులు జమ అయి ఉన్నాయి కానీ మాకు ఇవ్వండి, పర్సనల్గా ఇవ్వాలని ఒత్తిడి చేయడం జరిగింది. దానికి నేను వ్యతిరేకించడం వల్ల నాపై అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా బాధాకరంగా ఉన్నది. ఏదైనా ఆరోపణలు చేసినప్పుడు నిజాయితీగా వాళ్ళు నా అవినీతి నిరసన పెట్టడం జరిగింది. భగవంతుని దయ వలన, ప్రజల దయ వలన, మా కాంగ్రెస్ పార్టీ దయ వలన ఈరోజు నేను నా మెజార్టీని నిరూపించుకొని యథావిధంగా చైర్మన్ పదవిని నడిచడానికి జరగడం జరిగింది. ఇప్పటికే నేను పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా ప్రెస్ వాళ్ళ ముంగట నా పైన అభియోగం. షేర్లింగంపల్లి వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర నగర్లో సగర సంఘం కమ్యూనిటీ హాల్ మొదట అంతస్తు భవనం ప్రారంభోత్సవానికి కార్పొరేటర్ రోజాదేవి రంగారావుతో కలిసి పీఏసీ చైర్మన్ అరకపూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీఏసీ చైర్మన్ గాంధీ మాట్లాడుతూ, అన్ని కులాల వర్గాల శ్రేయస్సు కోసం ప్రభుత్వం పాటుపడుతుందని, నిబద్ధత క్రమశిక్షణకు మారుపేరైన నగరుల అభ్యర్థి కోసం నిరంతరం పాటుపడతారని తెలియజేశారు. షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో సగర కులస్తులతో తనకు అవినాభావ సంబంధాలు ఉన్నాయని చెప్పారు. క్రమశిక్షణతో పాటు నిబద్ధత సగర కులస్తులు వ్యవహరిస్తూ ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సిహెచ్ శేఖర్ సాగర్, కోశాధికారి సంపత్ సాగర్ పాల్గొన్నారు.
థ్యాంక్ యూ. అదేవిధంగా మన కుటుంబ మహిళా సభ్యులు పెద్ద దిగ్గర రోజారి మేడం గారికి, అదేవిధంగా ప్రభుత్వ అధికారి మేడం గారికి, మీరు చేయడం వల్ల మా సంఘం మీకు మాకు ఏ మేడం గారు కూడా మా స్థానిక మహిళా సంఘం వాళ్ళు పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది. ఈ 2 పిల్లర్లు వరకు ముందు ఖాళీ ఓపెన్ ప్లేస్ ఉంచుకొని అంత యూతే కదా నేర్చుకునేది. మ్యాక్సిమం ఖచ్చితంగా శిక్షణ తరగతులు జరగాలి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ చేతుల మీద వాళ్ళు బతకాలి అనే కాన్సెప్ట్. చేతులు విద్య ఉంటే ఎక్కడికి పోదు. ఇంట్లో పనులు ఇవాళ గతంలో 50 రూపాయలు ఇస్తే జత బట్టలు కుట్టించేవాడు. ఇవాళ ఎంత కాస్ట్లీ అయిపోయింది బట్టలు కుట్టించడం అనేది చెప్తున్నాడు. కాబట్టి అందరూ నేర్చుకుని ఉంటే ఏం తప్పలేదు. మిషన్ వరకు నేను ఇస్తా అని చెప్పా. గతంలో ఇచ్చా, ఇప్పుడు కూడా ఇస్తాం. మీకు చక్కగా అరేంజ్మెంట్ చేయండి. అలాగే సోదరు చెప్పిన కార్యక్రమాలు చేసినా కూడా ఎప్పుడు 50,000 తక్కువ లేకుండా మెజార్టీ గెలిపించారు అని అంటే దానికి బద్దుండై పనిచేయాల్సిన బాధ్యత నా మీద. నాదొక్కటే తప్పించి 2 ఇష్యూస్లో ఎక్కడ కూడా నేను ఎంటగాను. ఏది ల్యాండ్ ప్రాబ్లమ్స్ తెచ్చినా, కరప్షన్ ఇష్యూస్ తెచ్చినా వాటిలో నేను ఎక్కడ కూడా ఎంటగాను. నేను రాను కూడా. నన్ను ఎవరైనా అంటే ఊరుకోను. రాక్షసుల మీద పడతాను. దాంట్లో సమస్య లేదు. నేను చెయ్యను, తప్పు చేయను. తప్పు చేసాను అంటే వాడిని చీల్చి చెండ అంటాను. అది ఎవడన్నా కానీ. కాకపోతే నా టార్గెట్ ఏంటంటే ఎవరికి ఇవ్వని అవకాశం నాకు ఇచ్చారు. నన్ను మంచి మెజారిటీతో గెలిపించారు కాబట్టి నా కాన్స్టిట్యూన్సీ ప్రజల శ్రేయస్సే నా ముఖ్యం, కానీ పార్టీలు నా ముఖ్యంగా నమ్ముకున్నారు, చేశారు. బ్రహ్మాండంగా గతంలో కూడా చేశాం, ఇప్పుడు కూడా చేస్తాం. పేద మధ్యతరగతి కుటుంబాలని మానవత్వంతో వనరులు, వసతులు, మౌలిక వసతులు కల్పించడం అనేది ప్రభుత్వ బాధ్యత, ప్రజాప్రతినిధుల బాధ్యతను మరవకుండా 50 సంవత్సరాల చరిత్ర శ్రీలింగంపల్లి కాన్స్టిట్యూన్సీ మార్చాం. ఇప్పటికే ఇంకా కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా నిధులు ఇస్తా చేసుకోమని చెప్పడం జరిగింది. కొన్ని ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. ఎక్కడ ఏం సమస్యలు ఉన్నా ఎప్పుడు అందుబాటులో ఉంటాం. మీకు ఎప్పుడు కూడా పెన్షన్ ఇప్పిస్తానంటూ బురిడి కొట్టించి డబ్బులు కాజేసిన ఘటన బైంసా పట్టణంలో చోటు చేసుకుంది. నిర్మల్ జిల్లా బైసా పట్టణం కుబీర్ మండలం మాలేగాం గ్రామానికి చెందిన గంగాధర్ బైసా బస్టాండ్ పక్కన గల ఎస్బీఐ బ్యాంక్ నుండి 30,000 రూపాయలను విత్డ్రా చేసి బయటకు రాగా ఓ గుర్తు తెలియని వ్యక్తి నెలకు 28,000 పెన్షన్ ఇప్పిస్తా తాత అంటూ పలకరించి బస్టాండ్ ముందర గల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి 19,000ను తీసుకొని సంబంధిత పత్రంపై సార్ వద్ద నుండి సంతకం తీసుకొస్తానంటూ అక్కడి నుండి జంప్ అయ్యాడు. ఇంతకీ రాకపోవడంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా ప్రస్తుతం పోలీసులు సీసీ కెమెరాల ద్వారా నిందితుడిని గుర్తించే పనిలో పడ్డారు. నిందితుడు మాస్క్ వేసుకుని ఈ మొత్తం తతంగా నడిపినట్లు తెలిపారు. दोन टाइम पूरा 3 टाइम में बाहर చెప్పిన వాడిని నేను 10:24 నుంచి చూడాలి 24-25 నుంచి 10:30 టైం చెప్పినా కదా 10 గంటలకు తన బ్యాంక్ తిరగాక ముందు పోయి కూర్చున్నాడా బ్యాంక్ అయిపోయినట్టయింది కదా. అదే అబ్జర్వేషన్ చేస్తాడు కదా, విసులు టార్గెట్ చేస్తాడు.
తను దాటిననే ఆయన వెళ్ళిపోయినాడు ఇక తినేస్తున్నాడు ఇక 107 మొబైల్ నెంబర్ ఎంట్రీ 42 ఓకే అది చూపెట్టు వెంకటేశ్వర గంగాధర్ మాలేగా నేను డబ్బులు లేపిన 30,000 బ్యాంకులో ఒక కీసులో 10,000 పెట్టుకున్నా ఒక కీసులో 20,000 పెట్టుకున్నా వాడు నాకు ఇట్లా పిలిచిండు రోడ్ ఇటు డాంబర్ రోడ్ నిర్మల్ రోడ్డుకు రాగానే పిలిచిండు నేను పోలేను అనుకొని పోయిన హాస్పిటల్ ఇటు పోలేను అనుకొని ఈ దర్వాజకి వెళ్ళి రాని ఇట్లా పిలిచిండు ఆ దర్వాజకి వెళ్ళి ఈ దర్వాజకి వెళ్ళి పోయినాడు కుర్చీ మీద కూర్చుని పెట్టిండు ఉన్న దగ్గర 20,000 తీసుకున్నాడు 1,000 ఇచ్చిండు 19,000 తీసుకున్నాడు వాస్తవమాట ఇది ఎందుకోసం నాకు మతి లేకుండా అయిపోయింది సార్ ఇక నాకు ఏం తల్లిండో ఏమని గంట సేపు నాకు మాట్లాడే పరిస్థితి లేకుండా ఇప్పిస్తా అన్నాడు ఏమో 2,800 ఇప్పిస్తా నీకు హాస్పిటల్కి రా అన్నాడు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం చేవెళ్ల పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ శ్రీధర్ భూపాల్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. నగర శివారు ప్రాంతాల్లో చేపట్టే బడా కన్స్ట్రక్షన్ల వద్ద ఫామ్ హౌస్ల వద్ద సెంట్రింగ్ బాక్సులు చోరీ చేసే ముఠాను ఆటకట్టించారు చేవెళ్ల పోలీసులు. ఈ ముఠా 6 నెలలుగా చేవెళ్ల ప్రాంతంలో 11 కేసులకు సంబంధించిన 25 లక్షల విలువ చేసే 48 టన్నుల సెంట్రింగ్ బాక్సులను చోరీ చేశారు. 18 సభ్యులున్న ఈ ముఠా నాయకులతో 8 మందిని అరెస్టు చేసి 43 టన్నుల స్లాబ్ బాక్సులు రికవరీ చేశారు. నిందితులను రిమాండ్కు తరలించి కేసు విచారణకు కస్టడీకి తీసుకోగా ముఠా గుట్టురట్టేంది. కేసు వివరాలు చేవెళ్ల ఠాణా సీఎస్ శ్రీధర్ భూపాల్, ఇన్స్పెక్టర్ ఎస్ఎల్తో వెల్లడించారు. ఈ యూపీ ముఠాలో ఉన్న వ్యక్తులు అంతా డైలీ వేజ్ వర్కర్స్. వీళ్ళంతా గతంలో ఈ సెంట్రింగ్ గోడౌన్లో పనిచేసిన వ్యక్తులే. దర్దాపుగా ఈ సెంట్రింగ్స్ మన అండర్ కన్స్ట్రక్షన్ సైట్స్ ఎక్కడైతే జరుగుతున్నాయో వాటికి వాళ్ళ యజమానులు ఈ సెంట్రింగ్ డబ్బాలు కన్స్ట్రక్షన్ నిమిత్తము అక్కడ పంపడము ప్లస్ అక్కడ నుంచి మళ్ళీ పని అయిపోయింది. ఇందులో అల్తాఫ్ మరియు ఇమ్రాన్ ఇంకా ఒక 4 ముఖ్యులు ఉన్నారు. వీళ్ళే డే టైంలో ఒక మోటార్ సైకిల్ పైన అండర్ కన్స్ట్రక్షన్ సైట్స్ ఎక్కడ ఉందో అక్కడ అల్తాఫ్, ఇమ్రాన్, వసీ ఉత్తరప్రదేశ్ కూడా సర్చ్ పార్టీ అనేది అక్కడ పంపి మిగతా అష్టానికి అగ్నిలో కూడా త్వరలో పట్టుకోవడం పెట్టేసి
వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోవాలి, మెనాన్స్ అది కావాలనే ఉద్దేశంతో మా టీంతో పాటు స్ట్రాటజిక్ ప్లేసెస్లో నిఘా పెట్టడం జరిగింది. దాని తగ్గట్టే వీళ్ళు ఆ రోజు దొంగతనం రావడము, రిటర్న్లో పట్టుకునే క్రమంలో రిజ్వాన్ మరియు అహ్మద్ బృందాన్ అనేది దాడి చేయడం జరిగింది. ఆ దాడి చేయడంలో ఇద్దరికి గాయాలని, వాళ్ళ సహకారం అనేది చాలా ఉంది. యాక్చువల్గా ఏంటంటే ఈ వివిధ తేదీల్లో చేవెళ్ళ, మొయినాబాద్, శంకరపల్లి, మోపిల, కొల్లూరు పరిధిలో నిర్మాణ దశలో ఉన్నటువంటి భవనాలు ఏవైతే ఉంటాయో వాటికి స్లాబ్స్ వేసే క్రమంలో ఉపయోగించినటువంటి సెంటరింగ్ బాక్సెస్, జాక్ రాడ్స్ ఉంటాయి అన్నమాట. వీటిని దొంగిలించడం అనేది జరుగుతూ ఉన్నది. వాటిని కేసులు అనేది రిజిస్టర్ చేయడం జరుగుతూ ఉన్నది. అయితే దీన్ని మోసిన్ అహ్మద్ అనే వ్యక్తి ఒక అంతర్రాష్ట్ర ముఠాని ఏర్పాటు చేసుకుని తన ముఠాకి వెహికల్ని కూడా సమకూర్చి మార్నింగ్ సమయాల్లో అంటే ఉదయం పూట వాళ్ళు వెక్కి నిర్వహించుకొని ఏ ఏరియాలో భవన నిర్మాణం ఉంచుదామని ప్లాన్ చేసాం. మా ప్లాన్లో భాగంగా వాళ్ళు మాకు సహకరించారు. మేము రాత్రిపూట మా సిఏ గారు మమ్మల్ని అందరినీ కూడా అలర్ట్ చేసి అక్కడ మేము కూడా వెక్కి నిర్వహించడం జరిగింది. అదే రోజున వాళ్ళు అనుకోకుండా అదే రోజున యాజ్ యూజువల్గా రెగ్యులర్గా ఎలా అయితే వస్తారో అదే రోజు రావడం జరిగింది. రావడంతో వాళ్ళు మాకు ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ మాట్లాడడం జరిగింది. మేము అక్కడే ఉన్నాం. వాళ్ళు ఏ ఏరియాలో ఉన్నారంతా ఒక్కసారి అలర్ట్ అయ్యి పట్టుకోవడం జరిగింది. ఆ క్రమంలో వాళ్ళని కర్రలతో, రాడ్స్తో వాళ్ళని కూడా పట్టడం జరిగింది. వాళ్ళు కూడా గాయాలైన వెంటనే మేము వాళ్ళందరినీ దాదాపుగా ఆ రోజు రాత్రి 6 మెంబర్స్ వరకు మేము ఇమీడియట్గా పట్టుకోవడం జరిగింది. వాళ్ళని పట్టుకున్నాక తర్వాత మాకు తెలిసింది దీనంతటికి కూడా మోసిన్ అహ్మద్ అనే వ్యక్తి మాత్రమే దీని ముఠాని రన్ చేయడం కానీ దీన్ని అధిపతిగా వాడు వ్యవహరించడం ఇట్లాంటివన్నీ కూడా తర్వాత మాకు ఇన్వెస్టిగేషన్ తెలియజేసింది. తర్వాత సార్ కూడా రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం ముద్విన్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2,18,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేశామని, మిగిలిన రైతులకు అతి త్వరలో రుణమాఫీ చేస్తామని, రైతు భరోసా డబ్బులు రైతులకు అందజేస్తామని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఏ చైర్మన్ గంప వెంకటేష్, ఆమన్గల్ మార్కెట్ చైర్మన్ గీతా నరసింహ, మార్కెట్ వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వయసు అయితేనే తెలుస్తుంది మాల్ కానీ ఆయనకే ఆయన గుప్తా కదా గుప్తా గుప్తా చదువుకున్నాడు వాళ్ళ మంచి సార్ మహిళలకు అవకాశాలు తక్కువనే సార్ మీరు ఒక్కసారి రైట్ సార్ థ్యాంక్ యూ వచ్చిన సార్ మాట్లాడండి ఇంకా జరగాలి రైట్ పాయింట్ 9 ఉంది కానీ 14 మంచిగానే ఉంది. ఓకే ఇట్లనే తీసుకొస్తే బాగు. చాలా మంది ఇక్కడ వచ్చి ఇబ్బంది పడుతున్నామన్నారు. మరి వీటి ఏమంతా ఎక్కువ కనిపిస్తలేవు. ఇక రేపటి నుంచి వస్తాయి. ఇమీడియట్ గా వస్తూ ఉన్నాయి. ఇప్పుడే నాకు తలకొండపల్లి ప్యాక్స్ చైర్మన్ చెప్పినారు మాకు అందరికి పడ్డాయి డబ్బులు అని చెప్పేసిండు. తర్వాత అదే కాకుండా ఈ సన్న ఓట్లను తీసుకుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు క్వింటాలకు 500 రూపాయలు బోనస్గా ఇస్తామని చెప్పేసి. బోనస్ కూడా ఒక రోజు లేదు రెండవ రోజు అంటే 48 గంటల లోపలనే మరి 500 రూపాయలు బోనస్ కూడా క్వింటాల్కు రావడం జరుగుతుంది. అదేవిధంగా దొడ్డు ఓట్లు తీసుకొచ్చినట్లయితే 2,320 రూపాయలు వాటి కూడా తీసుకుంటున్నారు. అంటే అందరూ కూడా కాకపోతే రైతులకు నా మనవి ముఖ్యంగా
ఈ మాయిశ్చర్ అంటే తేమ శాతం ఎక్కువ ఉండకుండా తీసుకొచ్చినట్లు అవుతాయి. ఇప్పుడు సన్నయ్య అయితే 14 కదా, 14 లోపల. అదేవిధంగా దొడ్డు వడ్లు అవుతే 17% లోపల తేమ ఉండాల్సిన అవసరం ఉంది. దానికి గాను మరి ఏమాత్రం ఇబ్బంది లేకుండా అన్ని కొనుగోలు కేంద్రాలలో మన కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో ఇంచుమించుగా అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. ఇదే లాస్ట్ అనుకుంటున్నాయి. ఇంకా మిగతా ఏ సెంటర్లోనైనా కానీ ఏ ఇబ్బందులు లేకుండా అందరికీ డబ్బులు వచ్చే విధంగా చూస్తాం. అదేవిధంగా రైతులకు ఏదైతే రుణమాఫీ కావాలని చెప్పేసి కోరుకుంటున్నారో, మరి కొంతమందికి కాంతి వాస్తవమే టెక్నికల్ ప్రాబ్లం కానీ, ఒకటే రేషన్ కార్డులో 2-3 ఉండడం కానీ, లోన్ తీసుకున్న వాళ్ళు ఉండడం, వాళ్ళకి రాలేదు. ఇప్పటికే 18,000 కోట్ల రూపాయలు మరి ఈ ప్రభుత్వం రుణమాఫీ చేస్తారని చెప్పింది, ఇప్పుడు చేస్తున్నారు. మిగతాది కూడా చేస్తామని కృతనిశ్చయంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. రాబోయే రోజులలో ఎక్కువ రోజులు ఏం పట్టదు, అది కూడా అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు డబ్బులన్నీ కూడా సమకూర్చుకొని, ఎందుకంటే అప్పుల పాలైనటువంటి పరిస్థితి నుంచి ఈరోజు రైతులకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఏదైతే మాట ఇచ్చినారో దానికి అనుగుణంగా చేస్తూ వెళ్తున్నారు. అదేవిధంగా ఇదే కాకుండా రైతు భరోసా కూడా వస్తూ ఉంది. మరి దానికి కారణం ఏంటిదంటే గుట్టలకు, రాళ్లకు, రప్పలకు, తర్వాత వెంచర్లకు, రోడ్లకు అన్నిటి కూడా ఇచ్చినటువంటి సందర్భం. దాన్ని కూడా అన్ని రెక్టిఫై చేసుకొని అది కూడా ఇప్పుడు రైతు భరోసా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మరి ఆశయం కూడా అదే ఉంది. మరి ఖచ్చితంగా వస్తుందని చెప్పి తెలియజేస్తూ, మరి ముఖ్యంగా రైతులకు నా మనవి, మరి తేమ శాతం ఎక్కువ లేకుండా తీసుకొచ్చినట్లు అయితే ఇక్కడ ఆ ఒడ్లు కూడా ఖరాబ్ కావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.